హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మీకోసం ఈవినింగ్ డిన్నర్లోకి అయితే సైడ్ డిష్గా పనికొచ్చే చట్నీ అయితే చేసుకుందాం రండి. ఇవైతే బీరకాయ చట్నీ చేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న సైజు బీరకాయ ఒకటి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, 2-3 చిన్న సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఒక 12, మనకి సరిపోయినంత, టేస్ట్కి తగినంత. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కొంచెం తక్కువ అనుకుంటే కొన్ని కాయలు తక్కువ తీసుకోవాలి. అలాగే కొత్తిమీర కొంచెం, ఎల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు, ఉప్పు, నూనె ఒక గ్లాస్, అంటే ఒక చిన్న సైజు గ్లాస్ అన్నమాట. ఇవి ఈ బీరకాయ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము. అలాగే బీరకాయలు వేయించుకుందాము ఫస్ట్. పక్కకు తీసుకున్నాము. ఇప్పుడైతే కొన్ని పల్లీలు, ఒక 2 స్పూన్ల మినపప్పు అయితే వేయించుకుందాము. దూరగా వేయించుకున్నాము. అలా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయించుకున్నాము. వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకున్నాము. పక్కకైతే తీసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం ఒకటేసారి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు మొత్తం వేసేద్దాము. అదే ఆయిల్లో వేసేద్దాము. అలాగే ఉప్పు, తగినంత ఉప్పు, కొత్తిమీర, ఎల్లిపాయలు వేసేసుకున్నాము. వేసేసుకొని కలుపుకోవాలి. చిన్న గిన్నె కూడా పడిపోయిందండి ఈసారి. ఇది మూత పెట్టేసుకున్నాము ఒక 2 మినిట్స్. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. మగ్గిపోయింది. అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాము. ఇదైతే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు బీరకాయ వేసుకున్నాము. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాము. మొత్తం వేసేసి ఉప్పు వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే, ఈ పచ్చడిని అయితే కొంచెం పోపు పెట్టుకున్నాం. ఒక గిన్నెలో ఆయిల్ కొంచెం వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాం. ఆయిల్ అయితే వేడెక్కింది. కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు,
అంతే. ఈ పచ్చడిని అయితే దాంట్లో వేసేసుకున్నాం. పోపు అయితే పెట్టేసుకున్నాము. ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చెప్తాను. వావ్, సూపర్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలాంటి చట్నీ చేసుకొని అన్నంలోకి సైడ్ డిష్గా తినండి.